10th పేపర్ వాట్సాప్ లో వైరల్ చేసిన కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ శుక్రవారం ఉదయం జైలు నుంచి బయటకు విడుదలయ్యారు. కరీంనగర్ జైలు నుంచి ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. జైలు అధికారులకు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ బెయిల్ పేపర్లు సబ్మిట్ చేశారు. అనంతరం జైలు అధికారులు పేపర్లను పరిశీలించి బండి సంజయ్ ను జైలు నుంచి విడుదల చేశారు. బండి జైలు నుంచి బయటకు రావడంతో బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ కు అమిత్ షా, నడ్డా, సర్ముత్ ఇరానీ ఫోన్ చేసి జాతీయ నాయకత్వం అంతా మీకు అండగా ఉందని భరోసా ఇస్తున్నారు. పదో తరగతి పరీక్ష లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ బెయిల్పై కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వరంగల్ సిపి రంగనాథ్ పై మండిపడ్డారు. ఈ కేసులో రంగనాథ్ చెప్పిన విషయాలు నిజమేనా? పోలీస్ టోపీపై ఉన్న 3 సింహాలపై ఆయన ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. లీకేజీ విషయంలో తనకు సంబంధం లేదని తాను ప్రమాణం చేస్తానని చెప్పారు. పేపర్ లీక్ కి మాల్ ప్రాక్టీస్ కి తేడా తెలియదా అని సిపిని ప్రశ్నించారు. ఆయన సంగతి తమకు తెలుసని, ఆయన ఎక్కడెక్కడ ఏం చేశారో అంతా తెలుసన్నారు. పోలీస్ వ్యవస్థను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రమాణం చేయమని సిపిని ప్రమాణం చేయమంటున్నారు కదా, ఫస్ట్ ప్రమాణం చేయి, రేపు చేయి. నువ్వు ప్రమాణం చేస్తేనే నువ్వు కరెక్ట్ పోలీస్ ఆఫీసర్, లేకుంటే ముఖ్యమంత్రి మోచేతి లాగే వ్యక్తి అని చెప్పి మొత్తం పూర్తి పోలీస్ వ్యవస్థనే గుర్తిస్తారు. రాసి పెట్టుకో బిడ్డ. ఈ టోపీ పెట్టి ముంగట 3 సింహాలు ప్రమాణం చేయి. నేను కుట్ర చేసినా, లీకేజ్ లో నా హస్తం ఉందా, మాల్ ప్రాక్టీస్ లో నా హస్తం ఉందా, దీంతో నాకేమైనా సంబంధం ఉందా? నువ్వు ముంగట టోపీ పెట్టి 3 సింహాలు ప్రమాణం చేయి. ఫస్ట్ అమరులు ప్రమాణం చేయి, నీ కుటుంబాన్ని పక్క పెట్టుకుని ప్రమాణం చేయి, ప్రమాణం చేయి. ముఖ్యమంత్రి రా, నువ్వు ఇలా సిటిజన్తో విచారణ జరుపు. సీఎం కేసీఆర్ కుటుంబంలోనే లీక్ వీరులు, లిక్కర్ వీరులు ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి కేటీఆర్ కూడా జైలుకెళ్లడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. 10వ తరగతి హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా? మరి హిందీ పేపర్ లీక్ చేసింది మేమైతే తెలుగు పేపర్ లీక్ చేసింది ఎవరు? అసలు పరీక్షా కేంద్రానికి మొబైల్ తీసుకెళ్లిందెవరు? ఫోటో తీసింది ఎవరు అని సంజయ్ ప్రశ్నించారు. తమకు జైలు, లాఠీ దెబ్బలు కొత్త కాదన్నారు. రేపటి మోదీ సభతో బీజేపీ బలాన్ని నిరూపిద్దామని కార్యకర్తలకు సంజయ్ పిలుపునిచ్చారు. నేనట పిచ్చోని చేతిలో రాయట. ఏం పిచ్చోడు? టీఎస్పీఎస్సీ విషయంలో 30 లక్షల మంది యువతను భవిష్యత్తు నాశనం చేస్తే, పేపర్ లీక్ చేస్తే దాని మీద మాట్లాడడం పిచ్చి. ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ ఆత్మహత్య కారకులైన మీ కుటుంబం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు, 317 జీవో పెడుతున్న ఉద్యోగులను, ఉపాధ్యాయులను అది గోసపెట్టు చెట్టుకొని పుట్టుకొని చేసి అని చెప్పి ప్రశ్నిస్తే, ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు, అనారోగ్యం అనిపారు, దాన్ని ప్రశ్నిస్తే మాకు పిచ్చి అంటావు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానో ఎందుకు ఇస్తలేమంటే మాకు పిచ్చి అంటావు. దళితులు ముఖ్యమంత్రి చేస్తానో ఎందుకు చేస్తానంటే మాకు పిచ్చి అంటావు. దళిత బంధువులు అందరికి ఎందుకు ఇస్తానంటే మాకు పిచ్చి అంటావు. బీసీలను మొత్తం వాళ్ళ బతుకు బర్బాద్ చేస్తున్నావు అని ప్రశ్నిస్తే పిచ్చి అంటావు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీల వేరే నెరవేర్చినావు, కానీ చర్చకరా ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? నీ పార్టీలోనే తెలంగాణ పేరు చేసినావు. తెలంగాణతో నీకు తెగదింపులు అయిపోయినాయి. తెలంగాణతో తెగదింపులు అయిపోయినాయి. తెలంగాణ ప్రజలు విశ్వసిస్తలేరు. నీ కుట్రలు, నీ కృతజ్ఞతలు గమనించిరు. నీ కుటుంబ పాలన, అవినీతి పాలన గమనించిరు. ఏం చేయలేవు. రాసి పెట్టుకో.